యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. 24 గంటలు డ్యూటీ అంటున్నారు. మరి పారితోషికం? నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువే ఇస్తాను. దాని గురించి నువ్వేం ఆలోచించకుండా చెప్పిన పని చెయ్యి. ఓకే మేడం. అసలు నేను ఒక మాస్టర్ ప్లాన్ వేస్తున్నాను. అది గనుక వర్కౌట్ అయితే నీకు పని తగ్గుతుంది. ఏంటి మేడం ఆ మాస్టర్ ప్లాన్? అది ఏంటంటే, ఎలా ఉంది నా మాస్టర్ ప్లాన్? ప్లాన్ చాలా బాగుంది మేడం, కానీ కొంచెం రిస్క్ ఏమో అనిపిస్తుంది. లైఫ్ లో కొన్ని రిస్కులు చేస్తేనే మనం అనుకున్న టార్గెట్ రీచ్ కాగలం. దేవుడి దర్శనానికి వెళ్ళొస్తున్న మిమ్మల్ని డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి పంపిస్తాను. రామమ్మీ, క్షమా, అఖిల్, క్షమా, క్షమా, అఖిల్, క్షమా, అఖిల్, అఖిల్, కళ్ళు తెరవండి నాన్న, కళ్ళు తెరవండి. అఖిల్, క్షమా. కళ్ళు మూయటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని కళ్ళు తెరవమని ఎంత మొత్తుకున్నా ఉపయోగం ఉండదు. గౌరవనీయులైన అత్తయ్య గారు, నా ఫ్యాక్టరీకి వచ్చి నా వర్కర్స్ ముందు నన్ను హెచ్చరించి నాకు వార్నింగ్ ఇవ్వాలని చూశారు మీ భర్త గారు. అందుకే ఆయన్ని నా వర్కర్స్ ముందు సకల లాంఛనాలతో అవమానం చేసి ఫ్యాక్టరీ నుంచి బయటికి పంపించాను. అందుకు నా మీద ప్రతీకారం తీర్చుకోవటానికి నీ చిన్న కొడుకు చిన్న కోడలు ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉండటం కోసమే వాళ్ళ చాప్టర్ క్లోజ్ చేశాను. వసే రాక్షసి, నువ్వు మనిషివా పశువా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏ కోడలైనా అత్తింటి పరువుని కాపాడాలని చూస్తుందే కాని నువ్వు అత్తింటినే సర్వనాశనం చేయాలని చూస్తావా? చెల్లెల్లా చూసుకోవలసిన తోడి కోడల్ని, తమ్ముళ్ళా భావించాల్సిన మరిదిని నీ కడుపున పెట్టుకున్నావు కదంటే నీచురాలా? నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. నిన్నిలా వదిలేస్తే నువ్వు చాలా మంది ప్రాణాలు తీస్తావు. నిన్ను తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించి నీకు శిక్ష పడేలా చేయాలి. పదవే, పద, రా. నాతో పెట్టుకుంటే నువ్వు కూడా కైలాసానికి వెళ్తావు. జాగ్రత్త. అఖిల్, శ్యామ, ఏంటి ఇంత భయంకరమైన
పీడకలొచ్చింది. ఐశ్వర్య చేసిన దారుణాల గురించి ఆలోచించి పడుకునేసరికి ఇలాంటి కలొచ్చుంటుంది. విఘ్నేశ్వర, రేపు వినాయక చవితి సందర్భంగా నీకు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటాం. మా అఖిల్, శ్యామ వాళ్ళు చేస్తున్న వ్యాపారానికి, వాళ్ళ సంతోషాలకి ఎటువంటి విఘ్నాలు రాకుండా నిండు నూరేళ్లు చల్లగా ఉండేలా ఆశీర్వదించు. శ్యామా, పూజ మొదలు పెట్టేశావా? ఇంకా లేదు వదినా, ఇప్పుడే మొదలు పెట్టబోతున్నాను. రండి కూర్చోండి. సరే పిల్లలు అలా కూర్చోండి. ఇదేంటత్తా, మీ వినాయకుడు కలర్ఫుల్ గా లేడు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వినాయకుడు చాలా కలర్ఫుల్ గా ఉన్నాడు తెలుసా? రాజా, గణపతికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఆర్టిఫిషియల్ రంగులు ఇష్టపడడు. ప్రకృతిలో సహజంగా దొరికే వాటితోనే గణపతిని పూజిస్తే ఆయనకి ఇంకా ఇష్టం. ఆయనకి అలాగే ఇష్టం కాబట్టి మనం అలాగే పూజ చేయాలి. స్వామి వినాయక, మా అత్తయ్య మామయ్యలు మమ్మల్ని అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చారు. సంతోషంగా ఉన్నాము. వాళ్ళు ఎంతో ఉన్నతంగా బతికారు. ఈరోజు మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మాతో పాటే ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఈ వయసులో వాళ్ళకి కావాల్సింది ప్రశాంతత. వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా సంతోషంగా ఉండేలా నువ్వే చూడాలి స్వామి. గణపయ్య, నేనెన్నో మాటలన్నా కూడా మమ్మల్ని తప్పుబట్టకుండా మమ్మల్ని సొంత తల్లిదండ్రుల్లా భావిస్తుంది శ్యామ. నా కొడుకుని దైవంగా భావిస్తుంది. వాళ్ళిద్దరికీ ఏ కష్టాలు రాకుండా వాళ్ళు మొదలుపెట్టిన బిజినెస్ సక్సెస్ అయ్యేలా నువ్వే చూడాలి స్వామి. గణేష, నా జీవితంలో నేను దేవుడు ఉన్నాడని నమ్మడం అనేది శ్యామ నా జీవితంలోకి వచ్చాకే మొదలైంది. మాకు ఎన్ని కష్టాలొచ్చినా గాని నా ప్రతి కష్టంలోనూ శ్యామ నాకు అండగా నిలబడి ధైర్యం చెప్తూ వస్తుంది. నా ప్రతి ఆశకి శ్యామ శ్వాసలా పనిచేస్తుంది. ఇప్పుడు మేం పెట్టిన బిజినెస్ సక్సెస్ అయ్యి
మా తాత ముత్తాతలు పెట్టిన కంపెనీ పేరుని నిలబెట్టేలా చేయి స్వామి. విఘ్నేశ్వర, కూతుర్లు లేని మాకు శ్యామ మమ్మల్ని కన్న కూతురు కంటే ఎక్కువగానే చూసుకుంటోంది. మేము తనను అర్థం చేసుకోకపోయినా, ఎన్నోసార్లు అపార్థం చేసుకుని అవమానించినా తను మమ్మల్ని అక్కున చేర్చుకుని ఆదరిస్తోంది. మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటోంది. అఖిల్కి అండగా నిలబడుతోంది. అఖిల్ శ్యామాలు స్టార్ట్ చేసిన బిజినెస్ సక్సెస్ అయ్యేలా చూడు స్వామి. నాకు పరీక్షలో మంచి మార్కులు వచ్చేలా చూడు స్వామి. మా పిన్ని నన్ను బాగా చూసుకునేలా ఆశీర్వదించు స్వామి. స్వామి, అన్ని సబ్జెక్టుల్లో నేనే ఫస్ట్ వచ్చేలా చూడు. ఇది నీదే బాధ్యత. లేదంటే నన్ను లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టి మా మిస్ నన్ను అందరి ముందు అవమానిస్తుంది. ఆ బంటిగాడి కంటే నాకే ఎక్కువ మార్కులు వచ్చేలా చూడు స్వామి. ఏంటి రాజా, మనసులో కోరుకోవాల్సింది బయటికి కోరుకుంటున్నావు? అయ్యో, నేను బయటికి అనేసానా? అవును, నువ్వు బయటికి అనేసావు. బంటి కన్నా ఎక్కువ మార్కులు రావాలి అన్నావు. బంటి ఎవరు? బంటి నా క్లాస్మేట్ అత్త. నువ్వు అతని కంటే ఎక్కువ మార్కులు రావాలి అనుకుంటున్నావు, అంతే కదా? అవునత్త. ఓం గం గణపతే నమః అంటూ నువ్వు మనస్ఫూర్తిగా గణపతిని ప్రార్థించావనుకో, నీకు బాగా చదువొస్తుంది. బంటి కంటే నాకు బాగా చదువు వస్తుందా? తప్పకుండా వస్తుంది. నువ్వు పాటలు బాగా పాడతావు కదా, గణేశుడి మీద ఏదైనా ఒక పాట పాడత్తా. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్యామా శ్యామా, పిల్లలు ఇక్కడ తినడానికి మొహమాట పడతారు. ఏమనుకోకుండా నాకు ఆ ప్లేట్లో పెట్టివమ్మా, ఇంటికి తీసుకెళ్లి పెడతానే. అలాగే వదినా.
పల్లవికి రాజాకి ప్రసాదం అంటే చాలా ఇష్టం అమ్మా. ఇంకొంచెం పెట్టమ్మా. పూజ బాగా జరిగింది. వెళ్ళొస్తామే. వస్తాం. ఉంటాం పెద్దమ్మా. వస్తాను పెద్దనాన్నగారు. పదండ్రా, పదండి. శ్యామా, ఈవిడ మరీ పిసినార్లా ఉందే. కొంతమంది అంతే అత్తయ్య గారు. వాళ్ళకి ఉన్నదానికన్నా బయట వాళ్ళ దానికే ఎక్కువ ఆశపడతారు. ఈవిడ కూడా అలాంటిదే. ఏంటకిల్ బాబు అలా చూస్తున్నారు? ప్రసాదం తీసుకోండి. స్వామి, ఏ విఘ్నాలు లేకుండా ట్రిపుల్ ఏ మసాలా కంపెనీ, వసంత మసాలా కంపెనీలు ఐశ్వర్య మసాలా కంపెనీలుగా మారిపోయాయి. పవర్ ఆఫ్ అటార్నీ అడ్డం పెట్టుకొని వాళ్ళ పేరు మీదున్న ఆస్తులన్నీ నా పేరు మీదకి మార్చుకున్నాను. ఇప్పటి వరకు నేను కోరుకున్న కోరికలన్నీ ఏ విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగిపోయాయి. ఇక ముందు కూడా నా కోరికలు ఇలాగే నిర్విఘ్నంగా జరిగిపోయేలా ఆశీర్వదించు స్వామి. ఆస్తులు పోగొట్టుకొని అద్దె కొంపలో పడున్న ఆ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయేలా ఆశీర్వదించు స్వామి. ఇదేంటి, వాళ్ళు సర్వనాశనం అవ్వాలని కోరుకోగానే వెలుగుతున్న దీపాలు ఆరిపోయాయేంటి? అంటే నా కోరిక తీరదా? వాళ్ళు సర్వనాశనం కారా? వాళ్ళు హ్యాపీగా ఉంటారా? క్షమా, క్షమా. అఖిల్ బాబు, ఏంటి అఖిల్ బాబు? క్షమా, షుగర్ బాక్స్ ఎక్కడ? అర్జెంటుగా తీసుకురా. డాడీ రండి, రండి కూర్చో. ఏంట్రా, ఏంటి హడావిడి? కూర్చోండి డాడీ. ఏంటి నాన్న, చెప్పొచ్చు కదా. మమ్మీ నువ్వు కూడా కూర్చో అక్కడ. అయ్యో, ఏంటి ఏంటి నాన్న? ఇలా ఇవ్వు. డాడీ ఏంట్రా? ఆనండి. అరే ఏంటో చెప్పు నాన్న. ఆను. శ్యామ, ఇప్పుడు నువ్వు ఆను. డాడీ, మీకు గుడ్ న్యూస్. ఈ న్యూస్ వింటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి నాన్న అది? మేం కొత్తగా పెట్టిన బిజినెస్ చాలా సక్సెస్ అయింది. శ్యామ, మన బిజినెస్ కి ఎప్పుడు వచ్చేదానికంటే ఈసారి 4 times ప్రాఫిట్ ఎక్కువగా వచ్చింది. అవునా? అవును శ్యామ, మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యాం. ఎంత మంచి వార్త చెప్పావు నాన్న. ఎప్పుడు తోడుగానే ఉంటాడు అత్తయ్య.
అలాగే మీలాంటి పెద్దవాళ్ల దీవెనలు తోడున్నాయి కాబట్టే మేము చేస్తున్న పనిలో సక్సెస్ అవ్వగలిగాము. ఈ బిజినెస్ ఇలాగే కొనసాగుతుంటే దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు. చాలా చోట్ల ఓ బ్రాంచ్ ఆఫీస్ లాగా సెట్ చేయొచ్చు. వీళ్ళు చేస్తున్న బిజినెస్ లో ఇంత లాభాలొచ్చాయన్న విషయం అర్జెంటుగా ఐశ్వర్య గారికి చెప్పాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఎంత కాస్ట్లీనో ఐశ్వర్య గారు నాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేదాకా తెలియదు. ప్రతి ఇన్ఫర్మేషన్ కి ఒక కాస్ట్ అంది కదా, అర్జెంటుగా ఇన్ఫర్మేషన్ ని క్యాష్ చేసుకోవాలి.